పొద్దున్నే 9:30-10 ప్రాంతంలో గంగాదేవపల్లి మాజీ సర్పంచ్ అతని వ్యక్తిగత పని మీద తాడిపత్రికి బయలుదేరడంతో ప్రత్యర్థులు స్థానిక ఎమ్మెల్యే సలహా మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి హనుమంత్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 2 కాళ్ళు 2 చేతులు కూడా ఏర్పడుతుంది. దాదాపు 25 మంది. దీని ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ తండ్రికి చెప్పుతూ గ్రామాలలో ఉండేటువంటి లీడర్లను టార్గెట్ చేసి పదే 24 మంది పైన నేను దాడి చేస్తా, నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి ఆ గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొట్టి దాడులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దాడులకు అన్నిటికీ కూడా ఇది 3వ దాడి 4వ దాడి 24 మందిలో ఇంకా 21 మంది మీద దాడి చేసేది ఉంది. పోలీసులకు అంటే టౌన్లో కూడా ప్రతిరోజు ఎవరో ఒకరింటి దగ్గరకు పోయేది, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే మేము ఇంత దాడులు చేస్తాం, హత్య చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాప్ కావాల పార్టీ నుంచి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ గ్యాంగ్ తయారు చేసుకొని టౌన్లో ప్రతి ఇంటి దగ్గరకు కూడా పోయి బెదిరిస్తారు. గ్రామాలలో అయితే ఈ విధంగా ట్రాక్టర్లు అడ్డం పెట్టి దాడి చేయడము, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరుకొట్టడం ఇవన్నీ చేస్తారు. అయ్యా అస్మిత్ రెడ్డి గారు, నీకు అయితే చెప్తున్నా, చిన్న వయసులో దేవుడు నీకు రాజకీయంగా ఎమ్మెల్యేని చేసినాడు. నీ పదవికి న్యాయం చేయి, మళ్ళా కూడా ప్రజల్లో నువ్వు ఉండేదానికి ప్రయత్నం చేయి. ఇదే విధంగా నువ్వు కొనసాగుతా ఉంటే దాని మూల్యం మటుకు ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. నువ్వేందో మా నాయనతో చెప్తాండలే, మా నాయన కదా ఈ కార్యక్రమాలంతా గ్రామస్తులకు చెప్తాడు అనుకుంటానే. దీని వెనక ఎవరుండేది అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఉండావు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మీ నాయనకు 74 ఏళ్ళు 75 సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకో. మళ్ళా చేయాల్సిండేది రాజకీయాలు నేను, మా నాయన కాదు అని. మీ నాయనను నువ్వు రెచ్చగొట్టడము, మీ నాయన ఒక రౌడీగా ప్రవర్తించడము, అందరినీ టౌన్లో అయితే రౌడీ గ్యాంగ్ కంతా మీ నాయనే ఒక లీడర్గా బిహేవ్ కావడము, లాస్ట్కు బిచ్చగాళ్ళని కూడా వదలడం లేదు. నువ్వేం చెప్తా అంటావంటే టౌన్లో నేను ఒకనే రౌడీ ఉండాలా, నో పోలీస్ అని చెప్తాంటావు. ఇప్పుడు కూడా నువ్వు అట్లే చెప్తాంటావు, బిచ్చగాళ్ళు ఎవరు ఉండకూడదు, నేను ఒక్కనే బిచ్చగాన్ని ఉండాలా అని. చాలు, సంపాదిస్తావు, లక్షణంగా ఉన్నావు, ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టుకుంటా. ఏంది ఇది? నేను పదే చెప్తున్నా, మాకు ముసలోళ్ళతో రౌడీ షీటర్లతో ఎవరినో మీరు ప్రోత్సహించున్న రౌడీలతో మాకు పనే లేదు. మా కార్యకర్తలకు అందరికి కూడా నువ్వు 24 మంది మీద దాడి చేస్తే పోతుందిలే అనుకుంటున్నావు. ఇది పోయే ప్రసక్తి లేదు. 24 మందికి 48 మంది అవుతారో 100 మంది అవుతారో అది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. భవిష్యత్తును ఆలోచన చేసుకొని రాజకీయాలు చేయి. నువ్వు భవిష్యత్తును ఆలోచన చేసుకోకుండా రాజకీయాలు ఏదైతే దీని మూల్యం అంటూ ఖచ్చితంగా తీర్చుకుంటావు. తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏందోలో మేము ఎవరిని కొట్టినా తిరిగి కొట్టడం లేదు అనుకుంటున్నారు. చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం దాని పరిధిలో అది ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తుంది. నేను పోలీస్ అధికారులకు కూడా ఒకటే వినియోగిస్తాను, ఇన్ని జరుగుతానే అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో వాయిస్ ఇప్పిస్తానే వీళ్ళందరి మీద దాడి చేస్తారని, ఇన్ని జరుగుతానే కూడా పోలీసులు దాని మీద చర్యలు కూడా తీసుకోవడం లేదు. దయచేసి లోకల్ పోలీసులు కానీ ఎస్పీ గారికి కానీ మీకు అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి దీని మీద చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే మీద తీసుకుంటారో, ఎమ్మెల్యే తండ్రి మీద తీసుకుంటారో, లోకల్లో చేస్తున్న దాడులను అరికడతారో మాకు తెలియదు. కానీ చీమ కట్టినట్టు కూడా లేదు అధికారులకు కూడా. ఏదో జరుగుతుంది పోతుంది అనుకుంటారు.
ఇద్దరున్నారు, వాళ్ళు దిగి వెళ్ళిపోయినారు, ఇతని మీద దాడి చేయడం జరిగింది. దీని పరిస్థితులు అయితే ఎప్పుడుకో ఆగదు. నేను ఆ ఎస్పీ గారికి చెప్తున్నా, లోకల్ పోలీసు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. తాడిపత్రిలో ప్రతి నెల కూడా ఏదో సాట దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అన్నిటికి కూడా ఎమ్మెల్యే కారణం అని కూడా నేను చెప్పచ్చు.